ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరమేమేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా అక్క మీతో ఉంటాం మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటూ ఉండలేదు. నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఈ కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరు, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్గా మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది.